హాయ్! ఈరోజు టమాటా పచ్చడి పెడుతున్నానండి. ఇంట్లో పచ్చళ్ళు అయిపోయాయి. అందుకే టమాటా పచ్చడి పెట్టేస్తున్నాను. అండ్ టిఫిన్‌లోకి, మనకి లంచ్ బాక్స్‌లోకి ఇట్లా యూజ్ అయితాయి కదండీ! మెయిన్ అయితే నేను రాఖీకి వెళ్తాను కదండీ! ఒకవేళ నేను వెళ్తున్నా మా ఆయనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి పచ్చడి పెట్టేస్తున్నాను. ఇంకా అందరూ రాఖీలు తెచ్చుకున్నారా? రేపు ఊరెళ్ళే వాళ్ళు ఊరెళ్తారు. అబ్బా! బస్సులైతే ఫుల్ రష్ ఉన్నాయండి. చూడాలి ఎట్లెళ్ళాలో. మా అక్క, నేను కలిసి వెళ్తాం ఎప్పుడైనా ఊరికి. మా మమ్మీ కూడా మా ఇద్దరికి సేమ్ శారీస్ తీసుకుంటుంది రాఖీలకి. ఇంకా పచ్చడి ప్రాసెస్‌లోకొస్తే మీ అందరికీ తెలుసు కదండీ! ఆల్మోస్ట్ నేను కూడా యూట్యూబ్‌లో చూసే చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలు కడిగి పెట్టేసుకొని, ఎల్లిపాయలు పొట్టు తీసేసి, కడిగిన టమాటాలు కట్ చేసుకొని కడాయిలో వేసి అందులోనే ఉప్పు, పసుపు వేసేసి పెట్టుకున్నానండి. అదే కొంచెం నీళ్ళొస్తాయి, మెత్తగా అయిపోతుంది. మధ్యలో ఒకసారి తీసేసుకొని కొంచెం చింతపండు అట్లా వేస్తే ఇంకో వాటర్ ఇట్లా వస్తాయండి. చింతపండు వేసిన తర్వాతనే కారం పొడి, ఉప్పు వేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గబెట్టేసాను. దగ్గరికి అయిపోతుంది. కొందరైతే ఇందులో కూడా ఆయిల్ వేస్తారండి. బట్ నేనేం వేయను. ఎందుకంటే ఇందులోకెళ్ళే వాటర్ ఎక్కువ వస్తాయి కదా! మళ్ళీ మనం ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఉంటుందండి. అంతకంటే ఎక్కువ కూడా నిలువ ఉంటుంది. బట్ మేము అప్పటివరకే ఖతం చేసేస్తాము. ఇంకా టమాటాలు దగ్గర పడిన తర్వాత కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలండి. అందులోనే ముందే జీలకర్ర మెంతుల పిండి పట్టి పెట్టుకున్నాను. అండ్ వెల్లిపాయలు కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టేస్తున్నానండి. ఇంకా పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసేసి కొంచెం వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ముందే పట్టి పెట్టుకున్న టమాటాలలో ఈ పోపు వేసుకుంటే అంతే అండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. న్యూ ఛానల్ పెట్టాను నేను.